అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. అసలు ఈ స్వీట్తో పోలిస్తే ఏ స్వీట్ కూడా అంత టేస్టీగా అనిపించదు. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా అంత అమేజింగ్గా ఉంటుంది. ప్రాసెస్ కొంచెం ఎక్కువే, కాకపోతే రెసిపీ చేశాక మాత్రం కష్టం మొత్తం కూడా అసలు గుర్తుకు రాదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఫస్ట్ ఇలాగా కొంచెం అడుగు మందంగా ఉంటుంది కదా, అలాంటి పాత్ర కూడా తీసేసుకొని ఇలా పాలు వేసేసుకొని, ఇవైతే స్వచ్ఛమైన ఆవు పాలండి, మాకైతే ఇంటి దగ్గర దొరుకుతాయి. ఇవైతే ఒక లీటర్ పాలు. వీటిని బాగా ఇలాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మీగడ ఉంటుంది కదా, చుట్టూ ఉన్నదాన్ని మీగని మొత్తం కూడా ఇలా గరిటతో ఇలా తీసేసుకుంటూ నీట్గా ఓపిక్గా కలుపుతూ ఉండాలి. పాలు దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ చూసారా, చాలా వరకు దగ్గర పడిపోయాయి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మిగడంతా కూడా ఇలా ఉండలు ఉండలుగా వచ్చేసి దాదాపు పాలు చాలా దగ్గర పడిపోయింది. ఇలా ఇప్పుడు కూడా మనము ఆ చుట్టుపక్కల ఉన్న మేగన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఇప్పుడు దగ్గరకు వచ్చింది కాబట్టి కంపల్సరీ అడుగంటేస్తుంది. నా దగ్గర అయితే సేఫ్రాన్ అలా ఏం లేదు కాబట్టి నేను కొంచెం అంతా పసుపు వేసుకున్నాను, కలర్ కోసమని, లేకపోతే వేసేదాన్ని కాదు. చూడటానికి బాగుంటుందని చెప్పేసి కొంచెము నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా పసుపు వేసేసుకున్నాక ఇలాగా సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం వేసుకున్నాను. పిస్తా లేదు, అందుకని చెప్పేసి ఈ రెండు మాత్రం వేసుకున్నాను. వేసేసుకొని మీకు స్వీట్కి తగ్గ షుగర్ అనేది వేసేసుకొని మొత్తం అంతా అలా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోండి కంపల్సరీ, ఎందుకంటే దగ్గరకు వచ్చింది కాబట్టి చాలా వరకు అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా బాగా ఓపిక్గా ఇలా కలుపుతూ ఉండండి. షుగర్ వేసాం కాబట్టి కొంచెం దగ్గర పడేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. చూసారా, పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఫైనల్గా చాలా దగ్గరకు వచ్చింది రెసిపీ. ఈ ప్రాసెస్లో ఆపేసి ఇంకైతే సర్వ్ చేసుకొని, మరీ ఎక్కువ ఆరిపోతే మరీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడైతే హాట్ ఆర్ కోల్డ్ మీకు ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు లోకంలో తేలిపోయేంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. నేనైతే ఇలాగా మట్టి పాత్రలు ఉంటాయి కదా, వీటిలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక 1 అవర్. ఇంకా చల్లగా తింటే అలా ఏదో అసలు చెప్పలేము, అంత ఫీల్ ఉంటుంది. పైనుంచి అయితే ఇలాగా కొంచెం బాదం పలుకులు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.